గల మా ప్రభువా, నీ పాదములకే స్తోత్రములు, వందనాలు. అయా, పాపానాయుడుపేటలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించబడినటువంటి సంఘం చిన్నమందా, నువ్వు భయపడవద్దన్నావు నాయన. ప్రారంభించబడిన సంఘం దినదానాభివృద్ధికి మీరు నూతనపరుస్తున్నందుకై నీకు స్తోత్రములు, వందనాలు. శ్రీమంతుడు అయిన దేవుని, శక్తి కలిగినటువంటి నజుడైన యేసు క్రీస్తును ఆరాధించగలిగినటువంటి మీరు నడిపిస్తున్న ఈ పరిశుద్ధుల కొరకై మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నారు, నడిపించి సహాయము చేయమని వాక్యమైనటువంటి క్రీస్తు యేసువారి ఘనమైన నామమున వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క మహాకృపలో ఉదయకాలం పెద్దలు నన్ను పిలవగా వారి ఆహ్వానాన్ని మేరకు సహోదరులు, తమ్ముళ్ళు ఇద్దరు నన్ను నడిపించడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రములు. ఉదయకాలంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. 17:33. వాటి పోట్లాటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అనెను. చాలు బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. ప్రభువు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించగా ఉదయకాల పిల్లలో ఒక వ్యక్తి జీవితం ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన ఎవరు అంటే, నీకు బలము లేదు అనుకున్నారు. ఏం లేదంట, బలము లేదు, శక్తి లేదని చెప్పాడు. ఆ చెప్పిన ఎవరంటే ఇశ్రాయేల్లో మొదటి రాజు చెప్తే ఇక ప్రజలు ఏం చేయాలి, పాలకులు ఏం చేయాలంటే ఆయన మాట వినాల్సింది తప్పదు. ముఖ్యమంత్రి పని చెప్తే మనం ఏం చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు ఎవరో, సౌలు రాజు గారు ఆ స్థాయిలో ఉన్నాడు. ఓ చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ స్థాయి అనింది. చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి ఎంత తేడండి? ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఏం చెప్తే అది చెయ్యాలి, భారతదేశం అంతా కూడా. అలాగైతే ఆ రోజు ఆ దేశానికి నాయకుడు ఎవరంటే సౌలు రాజు గారు. ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తున్న దినాలలో రాజే కానీ రాజు లక్షణాలతో కొంతవరకు మరి కరుగోరమైపోయింది. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు జరిగాయి, చెప్పలేని యొక్క శోకం ప్రారంభమైంది. ఇశ్రాయేలు ప్రజలలో ప్రతి గుండెలు నీరైపోయినాయి, ప్రతి గుండెలు భయముతో వెళ్ళిపోయింది, ప్రతి గుండెలో బాధతో అయింది. ఎందుకంటారా, మనకు భయం వచ్చింది ఇప్పుడు తెలుసండి, ప్రపంచానికి భయం వచ్చిన దినం ఎప్పుడు చెప్పండి? కరోనా భయం, చచ్చిపోతామని. ఆ రోజు కూడా వాళ్ళ పరిస్థితి అదే. ఏంటి ఆ పరిస్థితి అంటే, బలాఢ్యుడైన వ్యక్తి ఒక సవాల్ విసిరాడు గొల్యాతు. నేను మీ మీదకు వస్తున్నాను, మీ ఊరికి ఇంకా మీకు చెప్పాలంటే తిరుపతి నుంచి వచ్చాను నేను ఇప్పుడు అనుకోండి. నేను వచ్చి పాపానాయుడుపేటలో ఉన్నవారు మీరు ఎవరైనా సరే నన్ను జయించగలరంటే నా బలమంతా మీకు తెలుసు, నా జ్ఞానం ఎంతో మీకు తెలుసు. ఏమైపోతున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారని అర్థమడ. ఆడ జరుగుతున్న సిచ్యువేషన్ అది. ఇశ్రాయేలు ప్రజల భయం ఏర్పడింది. ఆ భయం ఏర్పడుతున్నప్పుడు సౌలు రాజు గారి దగ్గర ఒక బాలుడైనటువంటి వ్యక్తి, యుద్ధము లేదు, జ్ఞానము లేదు, శక్తి లేదని అనుకుంటున్నాడు సౌలు రాజు. ఆయన ఎవరంటే దావీదును చదువుతాం. దావీదు బాలుడే కావచ్చు, కానీ రాజా నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తానంటే, ఒరే నువ్వు బచ్చా ఏందే. కొంతమంది అంటారు, నువ్వు పిల్లాడు నీకేరే తెలుసు అంటాడు. వాడు పిల్లాడి చేతులు ఫోనియా, మనకు తెలియని చెప్తున్నాడు వాడు. మన పిల్లోడు అనుకుంటున్నాం, మనకు తెలియని వాడు చెప్తాడు సెల్ ఫోన్లో. నా కొడుకు 1వ క్లాసు, టీవీ మొత్తం రికార్డు ఏ టు జెడ్ వాడే పెడతాంటాడు. ఊరే నీకేం తెలియదు అంటాడు. వాడు అంటే నీకేం తెలుసు గుమ్ముంటాడే, నేను పెడతాను చూడు అంటాడు. నా భయం ఏమంటే ఏ ఆప్షన్ నొక్కితే టీవీ ఏమైపోతుందో అని నా భయం. వాడు భయం ఏది పోతే నాకేం పోయిందా, తెచ్చేది మా నాయన, చూసేది నేను. మనమేమో భయపడతాం, వాడికి భయం లేదు. బాలుడు భయపడ్డు. నేను ఆలోచించాల్సిన విషయం, భయపడుతున్న దినాల్లో ఉన్నారు వాళ్ళు, వేదనకరమైన దినాల్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అసలు ఎందుకు భయం అంటే చెప్పాలి. ఇప్పుడు ఎవరు చూసి భయపడుతున్నారు జనం అంతా కూడా, లక్షల మంది జనం ఎవరు చూసి భయపడుతున్నారంటే బలాఢ్యుడైనటువంటి వ్యక్తిని చూసి, గొల్యాతును చూసి భయపడుతున్నారు. అతన్ని జయించగలిగితే రాజ్యం బాగుంటుంది, అతను జయిస్తే నెమ్మదిగా ఉంటారు. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం మనం చూడాలి. మన ఇంట్లో పాము ఉంటే ధైర్యంగా మనం ఉండగలమా? పాములాగా వచ్చాడు ఆ ప్రాంతానికి. ఎవరో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమ్మా నేను ఎవరు గురించి చెప్తాను? ఇప్పుడు శత్రువా?
ఏమ్మా నన్ను ఎట్ట చూస్తున్నారా? రెండే రెండు మొక్కలు చెప్తున్నాను ఇప్పుడు. ఆ ఊరికి వచ్చినవాడు ఎవరు భయపిస్తున్నారు? ఎవరో గొలియాతు. చెప్పండి, ఎంత నోరు తెరిసే సోదరుడు చెప్పండి అమ్మ చెప్పండి చెప్తే కదా. ఏదో చెప్పా బి పిల్లకాయలు చెప్తున్నామే మనం ఏడు చెప్పాలిగా. మనం చెప్తే గుర్తొస్తుంది, మర్చిపోం మన వాక్యాన్ని. ఆ రోజు భయపడుతున్నారు గొలియాతును చూసి. అప్పుడు భయపడుతుంటే అప్పుడు రాజుగారు భయపడుతున్నాడు, వారి పరిస్థితులు తారుమారైపోతా ఉంది. అప్పుడు దావీదు ఎక్కడో అడవిలో ఉన్నవాడు, గొర్రెలు కాసుకునేవాడు, అన్నల్ని తండ్రి చెప్పాడు, రే అన్నోళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళకి పోయి అదేదో మంచి వస్తువులు ఇచ్చేసి రాబో, తినే పదార్థాలు ఇచ్చేసి రాబో అని పంపిస్తే వచ్చాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతుంటే గుమ్మునున్నాడు. కానీ ఎప్పుడైతే దావీదు చెవన దేవుని నామాన్ని గురించి మాట్లాడడం, అవమానంగా మాట్లాడడం, చిన్న చూపుగా మాట్లాడడం, తక్కువగా మాట్లాడడం విన్నాడో గుండెలు తరుక్కుపోయిన దావీదుకి. సున్నతి తెలియని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యోగ్యత తెలియని వాడు ఎంతటి వాడు, నా దేవుని నామాన్ని దూషించడానికి వాడు ఏ పార్టీ వాడు? దేవుని నామాన్ని దూషించడానికి ఏమని? పిల్లలు మీరు గమనించండి, స్కూల్లో మీకు బాగా అర్థం చెప్తాను. నువ్వెంతరా నేనెంత కొట్టుకుంటే తిట్టుకుంటా ఉంటాను అనుకోడి, అదే వాళ్ళ నాయన గురించి చెప్పండి కొద్దో బాగుండి చెప్తాను, నన్నేమన్నాను మా నాయన ఏమని అనొద్దు అంటారు లేదా? అంతెందుకండి భార్యాభర్తలు లేననుకో, నా భార్య నెలకుద్దో మీ అమ్మ ఎట్ట పెంచింది నిన్న, మీ నాయన ఎట్ట పెంచింది నిన్న అన్నంటే నా భార్య ఎట్ట అంటుందా? ఏమండి ఇంకేం చెప్తాం మీకు అర్థం, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువలే, తక్కువేం కాదు. ఏమంటారు తెలిసిన అద్దో ఏవైనా మాట్లాడు కానీ చెప్పండి అమ్మా, మా అమ్మ చెప్పాలిగా అంటే మీరు చెప్పలేదేనా? పబ్లిక్లో ఏడ నన్ను అన్నను గురించి చెప్పుకుంటున్నాం అనుకుంటున్నావా? ఏం భయపడద్దు, మన గురించి మనం చెప్పుకోవడానికి దేవుని మందిరం, మన యథార్థత దేవుని మందిరం చెప్పాలిగా. ఎవరికి చెప్పం, ఏడ చెప్తామా? దేవుని మందిరం చెప్పాల్సిందే. ఎవరి గురించి అని చెప్పు, కానీ మా అమ్మ నాయన గురించి ఎత్తినామంటే మాత్రం నీకో ఇంకేమైనా చెప్పుకో, దాంట్లో కథ ఆలోచించారా? వీళ్ళు కూడా ఏం తక్కువ కదా. మర్యాద చెప్తున్నాను, రోజ్ నువ్వేమైనా మాట్లాడు, కానీ మా అమ్మ నాయన మాట్లాడితే మాత్రం ఈయన చూడు కరెక్ట్గా చెప్పాడు మాట, మనసులో మాట ఒప్పుకునేదే లేదు. నీ దగ్గర నేను కప్పుకోను, నీ దగ్గర ఒప్పుకోను. మనుషులుగా మనకే మన ఇంటి వారి మీదకి ఇంత ప్రేమ అయితే, సృష్టికర్త ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచటి యేసు ప్రభు వారి దగ్గర మనం ఈరోజు ఈ వైభవానికి కారణం ఎవరు? ఈ ఆరోగ్యానికి కారణం ఎవరు? ఈ ఆశీర్వాదానికి కారణం ఎవరు? ఈ బలానికి కారణం ఎవరు? ఈ దీవెనికి కారణం ఎవరు? మరి ఆయనే ఉంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అలా అవమానించబడుతుంటే, సున్నతి లేని ఫిలిష్తీయుడు పోరాడుతూ ఉంటే తట్టుకోలేక యుద్ధ భూమిలోకి రావడానికి ఇష్టపడి, అయ్యా నేను పోతా, నేను జయిస్తా, నేను కొట్లాడతా, నేను పోరాటం చేస్తా, నేను నిలబడతాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామం దూషించబడడం నాకు ఇష్టం లేదు. ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన నామం గౌరవపరచబడాలి, ఆయన నామం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆయన నామం ఫలభరితంగా ఉండాలి, ఆయన నామం సంతోషంగా ఉండాలి అని కోరుకున్నవాడు. ఇక్కడ ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరు బాగుండాలని కోరుకున్నాడు? ఒకటి, ఎవరు బాగుండాలనుకున్నా అంటే దేవుని నామం ఎట్లుండాలంటే బాగుండాలని కోరుకున్నాడు. ఇక్కడ మీరు బాగా ఆ ఒక్కటే ఆయన జీవిత టర్నింగ్ పాయింట్. లోకం చెప్తుంది కదా, ఐడియా ఓ జీవితాన్ని మార్చేస్తుందిలే. బాగా ఫ్రీలు ఇచ్చి ఇప్పుడు నెట్ లేకపోతే చచ్చిపోతుంది. ఏం కావాలి ప్రతిరోజు సెల్లికే 1 GB పోయింది, ఇప్పుడు 2 GB కూడా సరిపోలా. అందుకే ఇళ్ళలో ఇప్పుడు వైఫైలు పెట్టించుకున్నారు 24/7, ఎప్పుడైనా కొట్టోసుకో, అయిపోయింది కాలం. ఒక వ్యక్తి జీవితం దేవుని కొరకే రగిలించబడానికి ఎంత ఇష్టపడుతుంది, దేవుని నామం అవమానించబడే ఇష్టం లేదు. ఈరోజు దేవుని కొరకై నువ్వు నేను ఎలా నిలబడుతున్నావు? అమ్మా ఈ సంఘం కట్టిన రోజు మా సంఘం అని మనం చెప్పుకుంటున్నావు కదా, ఈ సంఘం కొరకై నువ్వేం చేస్తున్నావు? ఈ మందిరానికి ప్రారంభించడానికి వచ్చి ఏమైనా పరిచర్య చేయగలుగుతున్నామా? మన ఇల్లు బాగుండాలి. ఏమర్థం ఇదా? మన ఇల్లు బాగుండాలి, మన ఒళ్ళు బాగుండాలి, అది మన రూలు. మన ఇల్లు బాగుండాలి, మన ఒళ్ళు బాగుండాలి, మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఇల్లు బాగుంటే నీ ఇల్లు అయినా నీ ఒళ్ళైనా బాగుంటుంది. నేను సాయంకాలం మా మందిరికి వెళ్ళే కొందికి ఒక ఆమె ఎప్పుడే ఈరోజు ఆరాధంటే సాయంకాలం మందిరం గడుగుతూ ఉన్నది. ఆమె ఏమంటే సార్
రేపు తీరిక లేదా, మాకు లీవ్ ఇయ్యరు, నాకు ఎట్టా మందిరానికి రాలేకపోతున్న బాధ ఉంది, ముందు రోజు వచ్చి ఏం చేయాలి, నేను కడిగేవాలి. ఇంకొక ఆమె కను ముందు వచ్చున్నది నేను కడగతానని. మా పోటీ ఆడొచ్చింది, ఏం కడగాలనా? ఈ పోటీ మీకుందా? ఈ పోటీ అంటే నేను ఏదైనా అనుభవిస్తే చెప్తాను, చూస్తేనే చెప్తాను, చేసిందే చెప్తాను. దేవుని మందిరం కడగడానికి, దేవుని మందిరం బూజులు కానీ మందిరం సాపలు కానీ వేయడానికి మనం ఏం చేస్తున్నాం? అందరికన్నా ముందు రాగలుగుతున్నామా? మేము ముందుగా రావడానుకున్నాం, మధ్యలో బండి రిపేర్ అయింది. దేవుని మహాకృప క్షేమంగా మీ మధ్యకి రాగలిగాం. ఆటంకాలైన అవరోధులైన దేవుని కొరకు రావంటే ఆయన నడిపిస్తాడు. ఆయన అంతటి నమ్మకస్తుడైన వాడు, దేవునామం దూషించబడే లేకుండా బాలుడైన వాడు. యుద్ధానికి వెళ్ళడానికి పోతే అప్పుడు దావీదుని గురించి సౌలు రాజు అంటాడు, నువ్వు బలం లేదు, నీ వల్ల కాదంటే, అయ్యా ఒక్కసారి నాకు ఏమీ వెళ్ళావు, నేను ఎలాంటి వాడిని వివరిస్తాడు. సింహాన్ని అడవిలో ఎలుగుబంట్లు ఏం చేస్తాను, నేను చీల్చిన వాడును ఎవడో తెలుసా, నా దేవుడు తోడన్నాడు. ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించబడిన మాట, ప్రభువా అన్నగారు పిలిచారు, రేపటి దినం ఏం చెప్పాలి? బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా చెప్పేసిరా అన్నాడు నన్ను. ఏందా బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా? ఈరోజు మన ప్రశ్నకు ఇదే ఆన్సర్ ముగింపులోనికి రావాలి. ఏ విధంగా మనం ఉన్నాం? బలవంతులుగా ఉన్నామా బలహీనులుగా ఉన్నామా? శక్తిమంతులుగా ఉన్నామా శక్తిహీనులుగా ఉన్నామా? సోలిపోతున్నామా నిలబడుతున్నామా? పడిపోతున్నామా పాడైపోతున్నామా? ప్రశ్న వేసుకోవాలి. ఆలోచన చేస్తే దేవుని వాక్యములో ఇప్పుడు దేవుని కొరకై తాను బలం తెచ్చుకొని యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరి కోసం అంటే దేవుడి కొరకే వెళుతున్నట్టుగా చూస్తున్నా. ఏడు తర్వాత రాయబడిన మాట చూస్తే ఇప్పుడు బలం ఇచ్చింది ఎవరో తెలుసా? యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత దావీదు ఒక ఒడిసెల రాయి తీసుకుని నేలికి వెళ్ళాడు. మొత్తం మీద వాడిని గొల్యాతు నొసటను కొడితే పడిపోయాడు. అతను కత్తి తీసుకు తల తెగ నరికాడు. ఇప్పుడు తలకాయ తీసుకొచ్చి ఎవరి దగ్గరికి ఇచ్చారు తెలిసిన? ఎవరి దగ్గరికి ఇచ్చారు? ఏ వ్యక్తి అయితే రాజు భయపడాడో ఆ రాజుగారి దగ్గర తలకాయ చూపించి బెత్తరపూసినాడు. బాలుడైన నువ్వు ఒక వ్యక్తిని చంపగలిగినావంటే అర్థమేమిటి? దాన్ని బట్టి మనం ఆలోచించాలి. దేవుని కొర్రకై బలము కలిగినటువంటి కార్యం చేయడానికి అసలు కారణం ఏంటంటే దేవుడు ప్రేమించాడు. దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. నా ఇష్టానుసరైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు రాయబడి దాని గురించి. ఎవరి ఉద్దేశాలు? బాలుడైనటువంటి వ్యక్తి. ఒక మాట చెప్పంటే అదే అన్నలు ఉద్యోగులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యుద్ధ భూమిలో ఉన్నారు. దేవుడు వారిని కోరుకోలేదు, కానీ కనిష్ఠుడైనటువంటి దావీదును కోరుకుంటామా? ఈ ఊర్లో ఇంతమంది పాపనడిపేటలో ఉండగా నిన్నే ఎందుకు కోరుకున్నాడో తెలుసా? నువ్వు దేవుని కంటే ఇష్టమైన వాళ్ళు ఆడుండాలి, ఇష్టపడే వాళ్ళు ఆడుండాలి. ఓ బర్త్డే ఫంక్షన్ పిలిచారు, నువ్వంటే ఇష్టమని 50 మందిలో నువ్వే ముందు నీకే ఫోన్ చేయనంటే అప్పుడు నువ్వేం పోవాలా? ఏమ్మా అవా అర్థమైందా కథ? ఇప్పుడు ఎవరు ముందు పోవాలా? ఫస్ట్ నీకే కదా ఫోన్ చేసిందా? ఇంకా మీకు అర్థం, పెళ్ళి జరుగుతుంది, ఫస్ట్ పత్రిక నీకే ఇచ్చిన, నువ్వే 2 రోజుల ముందు రావాలన్నాడు. ఓ సోదరుడు ముందుగా చెప్తున్నా, రేపు నెల పెళ్ళికి 2 రోజుల ముందు 2 రోజులు వెనకాల నువ్వే ఉండాలి, ఎందుకంటే నాకు నిశ్చితార్థం చేసి నువ్వే కదా అన్నాడు. ఓరే ఇదేదో ఆఫర్ ఇచ్చినావు కదా, బంపర్ ఆఫర్ అన్నా. 2 రోజుల ముందు ఎందుకని తెలుసా? ప్రేమించే వాళ్ళ మాట చెప్తారండి, ఊరికెవరు చెప్పరు కదా. నువ్వు గ్యారెంటీగా రావాలి, నువ్వే ముందు ఉండాలంటే అర్థం ఏమిటి తెలుసా? వాళ్ళ గుండెలో నువ్వు ఉన్నావని అర్థం, వాళ్ళ మనస్సులో నువ్వు ఉన్నావు, వాళ్ళ ఆలోచనలో అయినా వాళ్ళ తలంపులో అయినా వాళ్ళ జీవితంలో ఏమైపోయినట్టే నువ్వు ఒక వ్యక్తి అయిపోయినావు. ఈరోజు దావీదు దేవుని అంతగా ప్రేమించాడు. దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఒక వ్యక్తి జీవితం బలవంతుడిగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఒక ఆత్మీయుని యొక్క బలం దేనిలో ఉండాలి? ఒక ఆత్మీయుని యొక్క బలం దేని యందు ఉండాలి అని చదువుదాం. చూడండి దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31. సహోదరులు చదువుతారు, చూద్దాం, జాగ్రత్తగా విందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రులందరూ అలాగునే నశించెదరు, ఆయన ప్రేమించిన వారు బలము నుండి ఉదయించు సూర్యుని వలె ఉండరు. చాలు, ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె. ఈరోజు ఆలోచన చేద్దాం, ఎవరిని ప్రేమిస్తంట? ఇప్పుడు తలపైకి ఎత్తండి, వినండి. ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు మనం? ఎవరిని నేను చెప్పింది చెప్పన్నా, మీరు చెప్పాలి, నేను చెప్పింది చెప్పాలి. ఎవరిని రాయబడింది? దేవుని ప్రేమించువారు ఎట్టుంటారంట? బలంగా ఉంటారా బలహీనంగా ఉంటారా?
బలముతో ఉంటారు. బలం కావాలంటే ఇక్కడ చూస్తున్నాం మనం, బలము కావాలంటే ఆయన ప్రేమించాలి. యెహోవాయే బలమిచ్చువాడు. కాబట్టి నువ్వు బలం రావంటే దేవుని ప్రేమించాలి. మీరు చూడండి, ప్రేమ మరణమంతా, బైబిల్ ఒక మాట రావి, ప్రేమ మరణమంతా బలమైంది. ప్రేమించడం కొరకు ఏమి చేయడానికి ఏం చేస్తారా? మీకు తెలుసు కదా కథ. ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఏమి చేయడానికనే, చనిపోవడానికైనా సరే. మరణమంతా బలమైనది ప్రేమ. ప్రేమలో ఏముంది తెలిసిన? బలం ఉందా బలహీనం ఉందా? ఏమ్మా 18 సంవత్సరాల బిడ్డ తర్వాత ఎదిగిన తర్వాత మరొకరిని వివాహం చేయడానికి ఇష్టపడి ప్రేమిస్తే ఏం జరుగుతుంది తెలుసండి? ఎంత ఘోరమో. పిల్లల దగ్గర నేను వింటూ ఉంటే వార్తలు, భయం గుండెల్లో, అసలు ఏంద్రా ప్రపంచం అయిపోతుంది, ఎంత తయారైపోతుంది. పిల్లల దగ్గర నుంచి ఓ ఫ్రెండ్లీగా మాట్లాడితే ఎంత ఘోర, స్కూల్లోనే జరగరాని కార్యాలు జరుగుతున్నాయి. చెప్పశక్యము కానే కార్యాలు జరుగుతున్నాయి. ఓ యవనస్తురాలను అడిగాను, అమ్మా బాగున్నావా, చదువుతున్నావా అంటే అన్నీ బాగున్నాను సార్, ఇప్పుడే పడిపోయినాను సార్ నింది. ఏడమ్మా అని అడిగినా. పడిపోయినా ఉంటే ఏమ్మా దెబ్బలేమో తగిలితే? ఆ పడ్డం అదిగా సార్, నేను ప్రేమలో పడ్డాననింది. ఓ రే, నువ్వేదమ్మా బాగా చదువుకొని మంచి స్కూల్కి ఫస్ట్ చదివినట్టు అమ్మాయి ఇప్పుడేమి ఇట్టబడిపోయావంటే, ఏం చేస్తా సార్, అది లేకపోతే అందరి దగ్గర అవమానించబడుతున్నాను. ఇంతగా సెల్ ఫోన్ ఉందా అని అడిగా. ఉంది సార్. ఎక్కడుంది ఫోను? నేను కొని మా ఫ్రెండ్ దగ్గర ఇచ్చున్నాను. కాలేజీకి ఫోన్ తెస్తుంది, ఎప్పుడైనా కావాలంటే మా అమ్మ నేను ఊరికి పోతే అప్పుడు సెల్ తెచ్చుకొని నేను మాట్లాడుకుంటున్నాను. ఎవరిని ఎట్ట నమ్మాల పిల్లల్ని? ఇది కలిపిన కథ కాదు, ఇన్ని కథ కాదు, నా దగ్గర జరిగే కథ ఇది. ఎంత తయారైపోతున్నారు ముందర పిల్లలు. మనలాగా ఎంత భక్తో, ఎంత ప్రార్థనో, ఎంత విశ్వాసమో, ఎంత చప్పట్లో. దాటిన తర్వాత మారిపోతున్నాం. పెద్దోళ్ళు మారిపోతారు, పిల్లకాయలు మారిపోతున్నారు. అసలు తారతమ్యమే లేదండి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబ జీవిత అన్ని అసలు లేవు. ఈ రాత్రి అంతా సెల్లు చూసి ఎవరు ఆరాధనకి రారంటే నిద్రపోతాను అంటాడు. ఏం చేయాలి? ఇంకా ఈరోజు ఆదివారం పెందలక్కడే ఏం చేయాలి? నాకైతే అసలు నిద్ర. రాత్రి 12:30 పడుకున్నాం. మళ్ళీ తెల్లారి కొద్దికి లేచి దేవుని వాక్యానికి వరకు సిద్ధపడి మీ దగ్గరకు రావాలిగా. ఆలోచించండి. ప్రతిరోజు సమయం 11:30, 12, ఒకరోజు కాదు, రోజు దేవుని మీద ప్రేమ కలిగితే అసలు బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, దేవుని ప్రేమిస్తే అసలు ఎక్కడున్నా మనకే అర్థం కాదట. యాకోబు గురించి దీన్ని దాటి బయట వద్దాం. యాకోబు రాహేలును ప్రేమించాడట. ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళు. మళ్ళా మోసం జరిగింది, మళ్ళీ 7 ఏళ్ళు. మళ్ళా మొత్తం మీద మామగారి దగ్గర ఒక ప్రేమ కొరకు 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఎన్నేళ్ళ? ఇల్లరికం అయిపోయినాడు అయ్యా యాకోబు గారు. అర్థమైందా? ఎంత ప్రేమ ఎంత పనైనా చేస్తుంది. ప్రేమ ఎంత దూరమైనా వస్తుంది. ప్రేమ ఎంత దూరమైనా చేస్తుంది. దేవుని కొరకు ప్రేమిస్తున్నామంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నామంటే క్రియ కావాలిగా. ఇప్పుడు ప్రేమించే వాళ్ళందరూ ఆదివారం రోజు ఎన్ని గంటలకు ఉంటారా? అమ్మ ట్రైన్ 9:30 ట్రైన్ అంటే ఎన్ని గంటలకు రావాలి? ట్రైన్ కాడికా 9 గంటలకు పోతారా? వద్దులేక 9:30 పోక మా నాయన ట్రైన్ వానరా మన కోసం ఆపేదానికి ఏమన్నా కాదుగా. ఎవరు వచ్చినా ఆగదు, దాని టైం ప్రకారం ఇది పోతూ ఉంటుంది. అక్కడ పోతామని భయం ఉంది కానీ ఇక్కడ పోతామని భయం లేదు. నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావా? పెందల కన్నే లేసి వస్తావు. ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, కానీ ఆత్మీయతను ప్రేమించలేక అడుగంటి పోతున్నావు. ఎపిస్ట్రీ పత్రికలో రాస్తాడు, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో, నీకున్న ప్రేమను వదిలితివు కనుక తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉందన్నాడు. భక్తి పెరిగే కొద్దికి ప్రేమలు తగ్గిపోయినాయి మనకు. ఎవరి మీద? దేవుని మీద తగ్గిపోయి లోకం మీద ప్రేమ పెరిగిపోయింది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. లాస్ట్కి ఉడికి బుడిగైతే అప్పుడు ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? లోక ప్రేమను సంపాదించలేకపోతున్న దౌర్భాగ్యులు కూడా ఉన్నాను. ఎవరు అవసరం మాకు? ఆయన అవసరం, ఆమె అవసరం, ఈయన అవసరం, మాకు ఎవరు అవసరం? ఏక్ నిరంజన్ ఒక్కటే ఉంటాం మేము. ఒకసారి నేను బండిలో పోతున్నాను, నాకు ఎదురుగా ఒక రథం ఎదురుపడింది. ఏం రథం అదే అంటే చివరి యాత్ర రథం, దాని టైటిల్. ఏం యాత్ర? చివరి యాత్ర అంటే అదే పోయే కాలం అది. ఆ బండిలో చూస్తే ఒకే శవం ఉందండి. ఒక మనిషి కూర్చున్నాడు. ఈ ఊరిలా వెనక ముందేవిలా ఖాళీగా పోతుంది వేను. అప్పుడు అనుకున్నా, ఈయనెంతటి ప్రేమ కలిగినోడబ్బా,
ఎంత ప్రేమ కలిగాడు. ప్రేమ ఉంటే ఇప్పుడు ఏముండాలి? చెప్పాలి ఏముండాలి? మీరు కథ లేదు కాబట్టి చెప్పలేదు. ఆ మాట రావడానికి కోసం ఎదురు చూస్తున్నా. అన్నం పెడితే మరి సాంబార్ ఎవరు పోసేదా? పోయాలి మీరు. నేను అన్నం పెడితే మీరు సాంబార్ పోయాలి. అట్ట ప్రత్యుత్తరం జరిగితేనే ఈరోజు అంతరంగంలో వాక్యం నీకు దాగబడి ఉంటుంది. ఈ లోకంలో నువ్వు లోకాన్ని ప్రేమించలేకపోయినావు, వ్యక్తులు ప్రేమించలేకపోయినావు, బంధువులను ప్రేమించలేకపోయినావు, భక్తిని ప్రేమించలేకపోతే ఆ ప్రేమ లేకపోతే బలం ఏడొస్తుంది? ప్రేమ మనమంతా బలమైనది. కాబట్టి ఏం చేయాలి? మనం దేవుని బలముతో మనం నింపబడాలంటే దేవుని ప్రేమించాలి. ఎట ప్రేమించమన్నాడు దేవుని వాక్యములో? మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచనం చదువుతామా వాక్యంలో? మార్కు సువార్త 12:30. మార్కు సువార్త నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో అది ప్రేమించాలి. అది బలమైంది. ఎవరినే? దేవుని ప్రేమిస్తే నీకు బలం వస్తుంది. అమ్మా అర్థమవుతుందా? కరోనాలో తింటే బలం వచ్చింది. భక్తికి ఏం కావాలి? దేవుని ప్రేమ ఉండాలి నీకు. ఈరోజు ప్రేమలు చూడండి, కత్తులు పొడిపించుకుందండి ప్రేమలో. ఎవరైనా కత్తులు పొడిపించుకున్నారండి? కత్తులు ఎవరు బాడీకి పొడిపించుకున్నారు? లోకంలో ఉన్నప్పుడు నేను పొడిపించుకున్న కత్తులు ఒళ్ళంతా. ప్రేమ అగ్గిలో నడిచా నేను. ఎవరా ఈ చెప్పే వ్యక్తి? నేను అగ్గిలో నడిచాను. అర్థమవుతుందా? ఆ తర్వాత ఒళ్ళంతా కత్తులు పొడిపించుకున్నాను. అట్ట ప్రేమ, అంతగా భక్తి ఏర్పడింది. ఇప్పుడు ఊరూరు తిరిగి ప్రభు రక్షణ సువార్తను చెప్పగలుగుతున్నాం. ఈ భక్తి నిలవడం లేదు. ప్రేమ పెరిగే కొద్దికి మాకు భారం అనిపించలా. మా ప్రేమను చోట కష్టం అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? ఇబ్బంది అనిపిస్తుందా? వేదన అనిపిస్తుందా? ఎంత తనివి తెలియదు. ఎందుకంటే తనివి తీరలేదే నా మనస్సు నిండలేదని ఒక ఆయన రాసినాడు. తనివి తీరక దేవునితో ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత మేలు. దేవుని సుల్లో ఒక్క దినము గడుపుట, ఒక దినం గడపమంటే ఒక రోజంతా మీటింగ్ పెడితే ఏందైనా పట్టుకుని వదలలేదు. అబ్బా టైం ఆదివారం రోజు, ఈరోజు మొక్క తినద్దా? ఒక్కరోజు ప్రభు కొరకు త్యజించలేమండి మనం. దేవుని దగ్గరికి రావడానికి, దేవుని ప్రేమించడానికి ఏమి లేదు, తిరిగి లేదు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు? మాట్లాడుమయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వస్తే, ఇంట్లో ఇక్కడ ప్రార్థనలో ఏకీపిస్తే ఆ వాక్యం వారమంతా పనిచేస్తుంది. ఏమండి? వారమంతా పనిచేస్తుంది. దేవుని వాక్యంతో నింపబడిన జీవితాలు ఉండాలి. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా తనివి తీర దేవుని వాక్యం. ఆయన ప్రేమిస్తే మనం బలం పొందుతామని చూస్తూ ఉన్నాం. మరొక మాట చూద్దాం రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 వచనం చదువుదామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 వచనం ఏం రాయబడుతుంది? ఒప్పుకునుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహుబలము గలదై ఉండేను. చాలు. ఇక్కడ రాయబడినటువంటి రెండవ మాట చెప్తున్నాను. ఒకటి, ప్రేమించువారు బలము కలిగి ఉంటారు అని చెప్పాను. రెండవది, ఈ వాక్యం చూస్తే ప్రార్థించువారు బలం కలిగి ఉంటారు. ఎవరో? ప్రార్థించువారు బలం కలిగి ఉంటారు. మనం ప్రార్థించాలి. మరి విజ్ఞాపన కూడిక ఉంటుంది, ఆన్లైన్ ప్రేయర్ కూడికలు ఉంటాయి, నియమ కూడికలు ఉంటాయి. ఎంతమంది వస్తున్నారో నాకే తెలియదమ్మా. దినము దేవునితో ఉండడానికి ఇష్టపడాలి మనం. వీలున్నప్పుడేలా మీరు గమనించి లెక్క రాసుకోండి. 366 రోజులకు గాను మ్యాక్సిమం 330 రోజులను పోతాం మందిరానికి. ప్రతిరోజు పోతాం. 1-2 ఏదైనా అకేషన్స్ పోతే మిస్ అయితే మరీ భక్తితో పాటు కదా. కానీ అప్పుడప్పుడు లోకంతో కూడా ఏదో ఒక శుభకార్యాలకి, ఒక చావు కార్యాలకో, ఒక మంచి కార్యాలకో, అశుభ కార్యాలకు వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ మిస్ అయితే దాదాపు 300కు పైగా దేవుని మందిరానికి వెళ్తున్నామంటే మేమెంత భాగ్యవంతులమండి. దేవుడు అవకాశం మాకు ఇచ్చాడు. ఉదయం అంతా మరి ఉద్యోగాలు అయితే, సాయంకాలం అయితే దేవుని సేవలో ఉంటాం. అది ఎంత భాగ్యం, ఎంత ధన్యత. అది మేము భారంగా, అది అయ్యో ఏందబ్బా ఇంత దూరం వచ్చామా, ఏందబ్బా నాకు ఇక్కడ జరిగిందా, అస్సలు లేదు. యెహోవా ఈరే మమ్మల్ని ఆయన చూసుకుంటాడు. వాస్తవంగా చెప్పంటే బ్రతకరని నాకు స్టేట్మెంట్ ఇచ్చారు డాక్టర్లు. బ్రతకడం కష్టం అండి ఈయన ఇంకా అన్నారు. ఎవరో చెప్పే నేను. అయితే దేవుని మహాకృపను బట్టి
బ్రతికించినటువంటి దేవుని విషయంలో నేను దేవుని కొరకే బ్రతుకుతున్నాను. ప్రభువా, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ప్రభువా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రతి దినం నీతో గడపాలయ్యా. నీతో గడిపే ప్రతి క్షణం అసలు ఎన్నతగనేగా ఉంటాయి. వాక్యంలో చదువుతున్న ఒకటి, ఆయన ప్రేమించాలి. దేవుని ఊపిరి ఉన్నంత వరకు ఆయన ప్రేమించాలి. ఆయన ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆశీర్వాదం. నన్ను ప్రేమించు వారిని బైబిల్ ఏం చెప్పింది తెలిసిన? దేవుని ప్రేమించేవాడు చెడిపోయిన భూమి మీద ఉన్నారా? ఎవరు లేరు. దేవుని ప్రేమించిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు కానీ నాశనం అయిపోయిన ఎవరు లేరు. ప్రేమించక చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం? ప్రేమించి బలము కలిగి ఉందాం. నెంబర్ 2, మనం దేవుని ప్రార్థిస్తే బలము కలిగి ఉంటాం. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎత్తడమే మోకాలి, ప్రభువా నన్ను నాయన నన్ను కాపాడు, నన్ను దీవించు, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. ఎంతసేపు నీ కుటుంబమేనా? యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేయని ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం చేశాడా? ఇతరుల కొరకే ప్రార్థన చేశాడు. ఇతరుల కొరకే ప్రార్థన చేశాడు. నువ్వు ఎదుటి వారి కొరకు మోకరించి ప్రార్థన చేస్తే అది నీకు దీవెనకరం, అది నీకు ఆశీర్వాదకరం, అది నీకు ఫలభరితమైంది కాదు. మనం ఎక్కువగా వాక్యాలు చదువుతాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడుతుందంటే 2 వచనాలు అక్కడ ఒక మాట రాయబడుతుంది, చూద్దామా? మనము సంపూర్ణ భక్తియు మాంద్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను మీరు చెప్పండమ్మా, ఇప్పుడు చెప్పాలా? అందరూ చెప్పాలి. మనం ఎట్ట బతకాలనుకుంటున్నాం? మనం ఒకటి చెప్పండి. ఎట్ట బతకాలి మనం? అయితే నెమ్మది నీకు కావాలా? కావాలంటే తల ఒప్పుకోండి, నాకు కావాలి యేసయ్యా. రైట్. రెండవది, ఈ భూమి మీద ఇంకేం కావాలా? సుఖమే కదా కావాలి. కష్టపడేది ఎందుకోసరం? సుఖం కోసమే. తినేది ఎందుకోసరం? సుఖం కోసమే. ఈ లోకంలో అన్నీ కావాల్సింది దేనికోసం? సుఖం. ఏమండి, సుఖమే కదా కావాలి. ఓ పిల్లవాడిని తండ్రిని కాడంట, ఒరే కష్టపడరంటే, ఎందుకంటే కాలు మీద కాలు వేసుకునే లక్షణం ఉంటాయి. ఇప్పుడు చేసే పది అధ్యాయం కాదు అన్నట్టు వాడు, అంటే కాలు మీద కాలు వేసుకుంటే అట్ట కిండలు కాదు. ఇది లోకం చెప్పిన మాటలు కాదు ఇవంతా. సుఖంగా బ్రతకాలంటే, సౌఖ్యంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే చాలామందికి డబ్బు ఉంది కానీ ఏమి లేదు. ఇళ్ళు వాకులు ఉన్నాయి, ఏమి లేదు. బంగారు గంగారు ఉన్నాయి, ఏమి లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమేనా ప్రభుతో జీవితం. ఎంత ఉన్నా ఏముందండి మనశ్శాంతి లేకపోతే? ఇంటికి పోయే కొందికి నీళ్ళు ఇచ్చే వ్యక్తి లేకపోతే ఆ ఇల్లు ఏమి లాభం? ఇంటికి వెళ్ళాలి చెప్పమన్నారు. ఇంటికి పోతే నీళ్ళు ఇచ్చేవారు కావాలి, ఇంటికి పోతే అన్నం పెట్టేవాళ్ళు కాదు. పక్కన వాళ్ళు చూస్తే ఒక ఆయన అంటాడు, అయ్యా నీ కనుమేలు నీ భార్య అన్నం అన్న పెట్టి నీళ్ళని ఇచ్చింది, నా ఇంటికి పోతే నువ్వే పెట్టుకుంటుంది. అర్థమవుతుందా? మన కుటుంబాల్లో ఏం కావాలి? పెట్టేవాళ్ళు కావాలి, ఇచ్చేవాళ్ళు కావాలి, పడితే చూసేవాళ్ళు కావాలి. భార్యకైనా భర్తకైనా దాన్ని ఏమంటారు తెలిసిన? సుఖం అంటారు. ముందు ఇది చేయాలి మన కుటుంబాలు. భర్త బయట నుంచో రాగానే నువ్వేమి ఇవ్వాలి? నా భార్యకి నేను ఇది చెప్పానమ్మా, నువ్వే పని చేయొద్దు, బిడ్డను చూసుకున్నాను చూసుకున్నాను. ఏం చూసుకో? నేను చెప్పింది తప్ప ఒప్పమ్మా? అయినా నేను చెప్పింది ఇప్పుడు తప్ప. బిడ్డను చూసుకో, నన్ను చూసుకో, నేను నిన్ను చూసుకుంటా. ఇంకేం కావాలి? పరలోకం అనిపించాలి ఇంట్లో. మనం ఎట అనిపించాలా? ఇరిగిపోయినట్టుగా డబా 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 గందరగోళాలు కాదు ఇంట్లో ఉండకూడదు. ఎంతకాలం బతకపోతామా? ఒకవేళ నీ భార్యతో భర్తతో రచ్చేస్తుంటే సమాధాన పడిపోండి. ఈరోజు పోయి క్షమాపణ కోరుకోరు, సమాధాన పడిపోయి నెమ్మదిగా ఉండండి. సత్యం ఎత్తుకునేది ఏమీ లేదు, కొట్లాడుకొని సాధించే భూమి మీద ఏమీ లేదు. మనకేం కావాలి? నేను మా యొక్క వైఫ్ని అరిచినా కూడా మళ్ళా రోజ్ అని నేనే పలకరిస్తా. కోప్పడేది నేనే. చెప్పాలి ఇప్పుడు. ఏందమ్మా గుండ్రాయి లాగుంటారు చెప్పాలి కదా. ప్రేమించేది కూడా నేనే. ఇంక నేను ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమించాలి? నేను అరవకపోతే ఇంకెవరు ప్రేమించాలి? భార్యను భర్త, భర్తకు భార్య, వీళ్ళిద్దరే జీవితం. నా భార్య నాకు ఒక మంచి మాట చెప్తుంది, మన ఇద్దరిలో మధ్య 3 వ్యక్తి రాకూడదండి అని చెప్తుంది. వాట్ ఏ వండర్ఫుల్ కదా. మా ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు? మీ అమ్మకి చెప్పదు, మన ఇద్దరు కొట్టుకుందాం కానీ అంటది. ఆహా
ఇది భలే ఉందిరా సూత్రం అనుకున్నా నేను. అర్థమైందా? అదే పరలోకం.